విద్యార్థి అంటే అన్ని రంగాల్లో కూడా రాణించాలి. ఉదాహరణకి ఇప్పుడు 9th క్లాస్ లీలాదుర్గ ఎక్కడుందమ్మా? లీలా ఒకసారి రామ్మ పైకి. కానీ ఇంకా ఉన్నారు పిల్లలు. ఈ పాప గేమ్స్లో ముందుంటుంది. రారా ఒకసారి అందరూ కూడా ఒకసారి తన క్లాస్ చూడండి. గేమ్స్లో ముందుంటుంది, చదువులో ముందుంటుంది. ఏ వర్క్ ఇచ్చినా కూడా చెప్పకపోయినా సరే అయిపోయినట్టుగా పెండింగ్ లేకుండా పూర్తి చేసుకుంటుంది. మిగతా పిల్లలందరూ కూడా ఆదర్శంగా లీడ్ చేస్తుంది. అంటే లీడర్షిప్ క్వాలిటీస్లో కూడా తను ఉన్నది పిల్లలు. అంటే అన్ని రంగాల్లో వృద్ధి చెందాలని చేయడానికి, అట్లాగే కల్చరల్ యాక్టివిటీస్లో కూడా ఆయన ప్రోగ్రామ్స్ ఉంటే కూడా ముందుకు వస్తుంది. అంటే పిల్లలు రాణించాలంటే అన్నింటిలో ఉండాలి. ఏదైనా ఉన్నారు ఇంకా పిల్లలు. తను ఒకటే కాకుండా తోటి పిల్లలు కూడా చదువులో వెనుకబడిన వాళ్ళకి సహాయం చేస్తుంది. హెల్ప్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయడం కాపీ రైటర్ అండి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కూడా సరైన దారి తీసుకోవడానికి చెప్తుంది. పిల్లలంటే ఆ విధంగా పూర్తిగా అన్ని రకాల్లో కూడా ఉంటేనే వాళ్ళు భవిష్యత్తులో వచ్చినప్పుడు సమాజంలోకి వెళ్ళినప్పుడు అన్ని సమస్యలను ఎదుర్కొని నిలగలుగుతారు. ఓకే, అంటే పిల్లలందరూ కూడా ఆ విధంగా రాణించాలి. ఇప్పుడు జూన్ నెలలో 10th క్లాస్లో వచ్చిన 13 రోజులు పాఠశాల జరిగింది. 13 రోజులు వచ్చిన విద్యార్థులకి చిన్న జ్ఞాపిక, చిన్న కప్పు ఇవ్వడం జరుగుతుంది పిల్లలకి. ఇది మిగతా పిల్లలు కూడా ఉండాలని ఉద్దేశంతో ఆ పిల్లల పేర్లు చదువుతాను, వచ్చి ఇక్కడ తీసుకెళ్లాల్సింది కోరుతున్నాను.